ఎలా ఎలా పట్టుకో, అలాగే ఉంచు. ఇది హ్యాండ్ అండి. అయితే 7 ఇంచెస్ ఉంది, 1 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకున్నాము. పెట్టి ఇక్కడ నుంచి ఇప్పటి వరకు 3 ఇంచీలు, ఆ తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచులు అండి, 2 ఇంచులు. అక్కడ నుంచి ఇలా కరువు తీసుకున్నాము, ఇలా కిందకి తీసుకున్న తర్వాత లోతు తీసుకోవాలండి. దీనికి ఒక 30 ఇంచు వరకు లోతు తీసుకోవాలి. హ్యాండ్ ఫ్రంట్ పార్ట్కి వేయడానికి ఇది ఇలా డాట్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 8 ఇంచెస్ అండి మనకి హ్యాండ్ లూజు. ఇదిగోండి 8 ఇంచెస్కి కాట్ పెట్టాను. ఇది హ్యాండ్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత కావాలో అంతే పెట్టుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్ తీసేసుకున్నాను. ఇది హ్యాండ్ వచ్చేసి, ఇది హ్యాండ్ కటింగ్ అండి. ఇదిగోండి హ్యాండ్, ఇది హ్యాండ్, ఇది వచ్చేసేసి బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. మనం ఇంకా దీనికి ఏం తీసుకోవాలంటే షేప్ పట్టీలు ఒకటి తీసుకోవాలండి. షేప్ పట్టీలు ఎలా తీయాలో నేను చూపిస్తాను. ఇది చంక దగ్గర నుంచి వచ్చిన క్లాత్ అండి ఇది. అయితే దీనిలో మనం నడుము పట్టి తీసేసుకోవాలి. దీంట్లో తీసేసుకున్నాము. ఇది షేప్ పట్టీల్లో వేసుకోవచ్చు ఈ క్లాత్ని, అలా ఉంచాము. ఓకే, మిగిలిన క్లాత్లో మనం మెడముక్క దగ్గర నుంచి ఒక క్లాత్ వస్తుందండి, అక్కడ నుంచి మనం షేప్ పట్టీ తీసుకోవాలి. షేప్ పట్టీని ఇలా కొలుసుకోవాలి. 8.5 అండి, పొడవు వచ్చేసరికి 3.5, ఇది వచ్చేసరికి 2 అండి, 8.5. ఇదిగోండి 8.5 నుంచి 8.5 నుంచి ఇది 3.5. ఇది వచ్చేసరికి 2 ఉంది కదండి, పావు తక్కువ 3. ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకోవాలి. ఇంకోటి డబల్ షేప్ పట్టీకి ఇంకో పీస్ తీసుకోవాలండి. ఓకేనా? ఆ తర్వాత ఇంకో షేప్ పట్టీ లోపల పట్టీ కోసం ఇక్కడితో అయిపోయిందండి మనం క్లాత్ కట్ చేయడం.